ఇజ్రాయెల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ కుదిరిన విషయాన్ని సంతోషపడుతూ దానికి సంబంధించి కంగ్రాచులేషన్స్ తెలపడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఆయన ఇంపార్టెంట్ సెక్యూరిటీ మీటింగ్లో ఉన్నారంట. ఏదైతే ఈ పీస్ ప్లాన్ ఉందో దానికి సంబంధించి వాళ్ళ క్యాబినెట్ అప్రూవల్ సెక్యూరిటీ మీటింగ్లో ఉన్నారంట. ఆ మీటింగ్ని హాల్ట్ చేసి నెతన్యాహు మోడీ గారి ఫోన్ కాల్ని అటెండ్ అయ్యారంట. ఇది ప్రపంచంలో మన దేశానికి ఉన్న ప్రత్యేకత. దానికి సంబంధించి మన ప్రధాని హోస్టేజెస్ రిలీజ్ కావచ్చు, లేకపోతే సీజ్ ఫైర్ కావచ్చు, వీటన్నిటికీ సంతోషపడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారంట. అంతేకాదు ప్రపంచంలో టెర్రరిజంకి అసలు స్థానం లేదని చెప్పి కూడా మోడీ గారు చెప్పుకొచ్చారంట. మనకు తెలుసు ఇజ్రాయెల్ హమాస్ మధ్య రీసెంట్గా ఇమీడియట్ ఎఫెక్ట్తో పీస్ డీల్ కుదిరింది. ఇది ఫస్ట్ ఫేజ్ అనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి హ్యూమానిటేరియన్ ఎయిడ్ని గాజాలోకి ఇజ్రాయెల్ అలో చేస్తుంది. దాంతోపాటు హమాస్ ఎవరైతే ఇజ్రాయెల్ హోస్టేజెస్ తన చెరలో ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పీస్ డీల్లో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తరఫున అమెరికన్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ మరియు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేరెడ్ కుష్నర్ వీళ్ళిద్దరూ కూడా ఈ డీల్లో కీలక పాత్ర పోషించారంట.